ఫ్రెండ్స్, తనూజని ఆయేషా టార్గెట్ చేసి నామినేషన్స్లో నువ్వు ఎమోషనల్, నువ్వు ఏడ్చావు, నీకు ఇండిపెండెంట్ గేమ్ రాదు, నువ్వు ఎవరిదో ఒకళ్ళు సపోర్ట్ తీసుకుంటావు అంటూ మానసికంగా తనని టార్చర్ పెట్టింది. అయితే ఇక వీళ్ళిద్దరి బాండ్స్ అంటే భరణి అలాగే తనుజ బాండ్ వల్ల తను గేమ్లో ముందడుగు వేయలేదు కాబట్టి తన్నే నా టార్గెట్ అని చెప్పేసి ఇమ్ముతోనూ మిగతా ఆటగాళ్ళతోనూ చాలా ఓవర్ యాక్షన్ చేసింది. కానీ ఇప్పుడు అదే ఆయేషా ఒకే ఒక్క టాస్క్లో గెలవలేకపోయింది, సపోర్ట్ ఉన్న ఆడలేకపోయిందని వెక్కి వెక్కి ఏడ్చింది. మరి ఇప్పుడు ఈ ఏడుపుని ఎవరేమంటారో ఒక్కసారి తెలుసుకుందాం. యాక్చువల్లీ బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టాడు, అది కెప్టెన్సీ టాస్క్. 6 కంటెస్టెంట్స్ ఆడారు. అయితే దానిలో ఏమైంది అంటే అసలు గేమ్ ఏంటి అంటే లోపల ఒక శివపేటిక లాంటి దానిలో ముగ్గురు అంటే ఇద్దరిద్దరు చొప్పున పేర్స్ కదా, సో 6 కదా టోటల్ ఆడేది. 6లో ఒక్కొక్క టీం నుంచి ఇద్దరిద్దరు టీమ్స్ కదా, ఇద్దరిద్దరు కలిపి ఒక టీమ్. దానిలో ఒక టీం మెంబర్ ఏమో లోపలికి పడుకుంటారు, ఒక టీం మెంబర్ ఏమో బయట ఉంటారు అనమాట. వాళ్ళకి వాకీ టాకీతో పాటుగా ఒక టార్చ్ లైట్ కూడా ఇస్తారనమాట. అయితే వాళ్ళు చెప్పిన కోడ్స్ లోపల మ్యాచ్ అయ్యి ఆ కోడ్ నెంబర్ చెప్తే వాళ్ళు వచ్చి తాళం తీయాలి. అది ఒక గేమ్, కొంచెం డిఫరెంట్ గేమ్ అనమాట. అయితే దానిలో ఏమైంది, ఫస్ట్ గౌరవ్ అండ్ సుమన్ శెట్టి బాగా ఆడారు, వాళ్ళే గెలిచారు. అయితే ఈలోపు ఏమైందంటే ఆయేషా అది తీసుకురావడానికి వెళ్తుంది. లైక్ అది వెళ్తుంది, ఆయేషా కూడా జస్ట్ మిస్ అవుతుంది అనమాట. అంటే ఎలా అంటే జస్ట్ ఇప్పుడు తనకి ఏంటంటే గౌరవ్కి సుమన్ శెట్టికిను ఆయేషాకి జస్ట్ ఒక 1 minute తేడా ఉంది. అయితే ఇంకా ఎలా అంటే ఎలా ఏడ్చిందంటే ఆయేషా, నేను జస్ట్ మిస్ అయిపోయానేమో, నాకు కనపడలేదు ఇమ్మో, అది ఇమ్మో ఇది ఇమ్మో అని చెప్పేసి ఎలా ఏడ్చిందంటే వెక్కి 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 ఏడవడం అనమాట. అంటే ఇంక దారుణమైన ఏడుపు. అయితే తను ఎందుకు ఏడుస్తుందంటే జస్ట్ ఒక చిన్న పాయింట్ దగ్గర తను మిస్ అయిందనమాట. అలా మిస్ అవ్వడం వల్ల తను గేమ్ని వదులుకుంది, తను వాళ్ళ రేస్ నుంచి తప్పుకున్నారు. సో ఆ విషయంలో తను ఏడ్చేసింది. అప్పుడు టోటల్గా ఈమె ఎవరినైతే టార్గెట్ చేసిందో, ఈమె ఎవరితో అయితే తిట్టిందో, బాండ్స్ పెట్టుకున్నావో, వీళ్ళిద్దరిని విడదీయాలి అందో వాళ్ళందరూ వచ్చి తనని ఓదార్చారు. ఫస్ట్ తనుజానే వచ్చి ఓదార్చి వాటర్ తాగు ఆయేషా, ఇది వాటర్ తాగు. ఇమ్ము కూడా వచ్చి ఆయేషా ఇద్దరు ఇమ్ము తనుజ ఇద్దరు వచ్చి వాటర్ తాగు, ఇది జస్ట్ సింగిల్ గేమ్ రా నాన్న, నువ్వు అస్సలు ఏం బాధపడద్దు, అంత నువ్వు మళ్ళీ గెలుస్తావు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పేసి తనని ఎంతగా ఓదార్చారంటే అంతగా ఓదార్చారు. అయితే తను ఏమందంటే నామినేషన్స్లో, నువ్వు చిన్న విషయానికి ఏడుస్తావు, ఎవరైనా బాండ్ పెట్టుకుంటే జెలస్ ఫీల్ అవుతావు అంది. మరి ఇప్పుడు తను ఏం చేసింది, ఒక చిన్న గేమ్, ఇది కెప్టెన్సీ టాస్క్, ఇదే లాస్ట్ గేమా లేదు కదా, బిగ్ బాస్ పెడుతూనే ఉంటాడు కదా. మరి తనకి లక్ ఫేవర్ అవ్వక తను ఓడిపోతే అంతలా ఏడ్చింది. మరి అన్ని రోజుల పాటు అంటే వీళ్ళకన్నా 5 వారాల పాటు ముందొచ్చి ఫైట్ చేసి ఆ ఫైటింగ్లో ఓడిపోతే ఒక భుజం తట్టి నేనున్నానమ్మా అని చెప్పిన వ్యక్తిని నాన్న అంటే తప్పు, ఇంకొక వ్యక్తిని అమ్మ అంటే తప్పు, మీరు బాండ్ పెట్టుకోకండి అన్నం తప్పు. మరి ఇప్పుడు ఏ బాండ్ ఉందని ఇమ్ము ఇమ్ము అని ఏడుస్తూ తన మీద పడేసి తన క్లోజ్ అయ్యి అలా తన బాధను షేర్ చేసుకుంది. ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బిగ్ బాస్ అనేది ఎమోషనల్ గేమ్, క్యాలిక్యులేషన్స్ గేమ్ కాదు. అంటే అక్కడికి వెళ్తాము, 10 రోజులు ఉంటాము, 10 రోజులకి ఇంటూ 3 బట్టలు 6 తెచ్చుకోవాలి, ఇది కాదండి బిగ్ బాస్ అంటే. బిగ్ బాస్ అంటే ఒక ఎమోషన్, ఒక ఆ సిచ్యువేషన్లో ఎవరు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు అనేది ఒక ప్రధానమైన అంశం. అంటే అరే మనం ఉంటే ఇలాగే చేసేవాళ్ళం కదా, తను కూడా అలాగే ఫీల్ అయింది కదా అని ఎక్కువ మంది అనుకుంటే వాళ్ళే రియల్ పర్సన్ అనమాట. అంటే మనకు తెలిసిపోతుంది అతను ఫేక్ యాడా రియలా ఏంటి అని. ఇప్పుడు ఆయేషా ఇంత ఏడుస్తోంది, తనకి సపోర్ట్ లేదు, తనకి లక్ లేదని బాధపడుతుంది. మరి ఆ రోజు ఇంకొకళ్ళు అలాగే ఏడుస్తారు, చివరి నోటి దాకా వచ్చినప్పుడు చివరిలో ఆగిపోతే ఎవరికైనా అది బాధే. అది అర్థం చేసుకోవాలి. మీరు వీళ్ళ బాండ్స్ని విడగొట్టాలి. అసలు ఆ రోజు నామినేషన్స్ రోజు ఆయేషాను గౌరవ్ ఇద్దరు పక్క పక్కన కూర్చుని వీళ్ళిద్దరు బాండ్స్ విడగొడితే కానీ నేను ఊరుకోను, బాండ్స్ విడగొట్టడానికి వీళ్ళెవరు, వీళ్ళు ఆ బాండ్స్ అనే దానిలో పడకుండా ఉంటే చాలు అంతే నేను చెప్పేది. చెప్పినంత ఈజీ కాదు ఫ్రెండ్స్, బిగ్ బాస్ గేమ్ ఆడటం చాలా ఉంటాయి. నీ జడ్జిమెంటల్గా నేను చెప్తున్నా, జడ్జిమెంటల్గా మీరు వింటున్నా కూడా అక్కడ జరిగే పరిస్థితులు వేరు. కానీ కొంతవరకు మనం మన ఒక
లెక్కల్ని, మనం ఒక క్యాలిక్యులేషన్స్ని, మన ఎమోషన్స్ని అంచనా వేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప ప్రతి వాళ్ళు చేసింది తప్పని మనం వాళ్ళని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. తనూజ టాపర్గా ఉంది అంటే టాప్ 5లో ఉంది తనూజ అని చెప్పేసి తన జెలసీని బయట పెట్టింది, కానీ నిజానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటున్నారు అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.